ద బెంగాల్ ఫైల్స్. మన దేశంలో ఎన్నో బ్లాక్ డేలు ఉండవచ్చు, కానీ ఈ బెంగాల్ కమ్యూనల్ వైలెన్స్ మాత్రం చాలా దారుణమైంది. పక్కా ప్లాన్ తో కావాలనే హిందువులపైన జరిపిన మతోన్మాద దాడి ఇది. ఎంత దారుణమైనది అంటే, ఒక్కో ముస్లిం వ్యక్తి 5 మంది హిందువులను చంపాలి, వారి ఇళ్లను దుకాణాలను తగలబెట్టి సర్వనాశనం చెయ్యాలి అని వారికి కత్తులు తుపాకులు ఇచ్చి మరీ దాడి చేయించారు. మా మతానికి మా ముస్లింలకి పాకిస్తాన్ ఇవ్వకుంటే ఇండియాలో ఎంతటి దారుణానికైనా ఒడిగడతామనడానికి నిలువెత్తు నిదర్శనమైన ఘటన ఇది. ఈ వైలెన్స్ లో జస్ట్ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 6,000 నుండి 20,000కు పైగా హిందువులు చనిపోయారు. ఇది కేవలం ప్రభుత్వ లెక్కలు మాత్రమే. ఇది హిందువులపైన జరిగిన టెర్రరిస్ట్ అటాక్ కంటే తక్కువేమీ కాదు. కత్తిపోట్లు, తుపాకీ గుళ్ళు తగిలి దాదాపు 30,000 మందికి పైగా పర్మినెంట్ గా అంగవైకల్యానికి గురయ్యారు. హిందూ మహిళలపైన జరిగిన అత్యాచారాలను ప్రభుత్వం కూడా లెక్కించలేకపోయింది. అంటే అప్పటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా కూడా అప్పటి కాంగ్రెస్ లీడర్స్ ఒక్కరు కూడా ఈ విషయం పైన మాట్లాడలేదు. దేశ చరిత్రలోనే చీకటి రోజులుగా చెప్పుకునే ఈ అల్లర్ల వెనుక ఉన్న పొలిటికల్ లీడర్స్ ఎవరు? మన దేశంలో ఉంటూ మన దేశాన్ని 2 ముక్కలుగా విడదీయడానికి ట్రై చేసినా కూడా ఎందుకు మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు ఆపలేకపోయారు? మన దేశ ప్రజలపైన దాడులు జరుగుతుంటే అప్పటి ప్రభుత్వం ఎందుకు ఏం చెయ్యలేకపోయింది? ఈ అల్లర్లు ఎలా మొదలయ్యాయి? ఎందుకు మొదలయ్యాయి? ఈ అల్లర్లు జరగడానికి మన దేశ లీడర్స్ ఎలా సపోర్ట్ చేశారో లాంటి విషయాల గురించి క్లియర్ కట్ గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మీ సపోర్ట్ గా వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. 1945 రెండో ప్రపంచ యుద్ధం ఆగిపోయే సమయానికి బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలించే సిచ్యువేషన్ లో లేరు. త్వరలోనే బ్రిటిషర్స్ దేశం వదిలి వెళ్లిపోతారు. ఇండియాకి ఫ్రీడమ్ రావడం కన్ఫర్మ్ అని అందరూ భావించారు. భారతదేశానికి గనక స్వతంత్రం వస్తే పాకిస్తాన్ డివైడ్ కాదు, ఏం చేసినా ఇండియాకి స్వతంత్రం రాకముందే చెయ్యాలి అని అప్పటి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ లీడర్ అయిన మహమ్మద్ అలీ జిన్నా మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మన దేశానికి గాంధీ ఎలాగో పాకిస్తాన్ కి జిన్నా అలాంటి వాడు. ఇండియాలో ఇస్లాం మతాన్ని పాటించే ముస్లింలందరికీ సపరేట్ గా ఒక ఇస్లామిక్ కంట్రీ కావాలి అని ఆ భావనని తీసుకొచ్చిన లీడర్ ఎవరు అంటే ఈ జిన్నా. 1946 లో బ్రిటిషర్స్ దేశాన్ని వదిలి వెళ్తాము అని కన్ఫర్మ్ చేస్తారు. అలా కన్ఫర్మ్ చేసిన వెంటనే జిన్నా ముస్లింలందరినీ రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తాడు. డివైడ్ అండ్ క్విక్ అనే నినాదంతో మాట్లాడతాడు. అంటే బ్రిటిషర్స్ మీరు వెళ్తే వెళ్ళండి, కానీ మాకు పాకిస్తాన్ ని డివైడ్ చేసి వెళ్ళండి అని కరాఖండిగా చెప్పేస్తాడు. ఇంకో విచిత్రం ఏంటి అంటే, మాకు సపరేట్ గా పాకిస్తాన్ కావాలి అన్న జిన్నా స్టేట్మెంట్ కి గాంధీ గారు కూడా సపోర్ట్ చేస్తారు. ఇక దేశానికి ఫ్రీడమ్ వచ్చే వరకు టెంపరీగా బ్రిటిషర్స్ క్యాబినెట్ మిషన్ అనే గవర్నమెంట్ ని తీసుకొస్తారు. ఈ టెంపరీ గవర్నమెంట్ లోనే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ లీడర్స్ అందరికి ఎక్కువ అధికారం, ఇంపార్టెంట్ పదవులు బ్రిటిషర్స్ ఇస్తారు. దేశానికి స్వతంత్రం రాకముందే ఇండియాని డివైడ్ చేయాలి అన్న జిన్నా ఆలోచనకి అధికారం, పదవులు కూడా తోడవుతాయి. ఇక ముస్లిం లీగ్ అధికారంలో ఉన్న ప్రాంతాలన్నింటిలో హిందువుల పైన అణిచివేతలు మొదలవుతాయి. ఇండియాకి ఫ్రీడమ్ రాకముందే మాకు పాకిస్తాన్ ఇవ్వాలి, లేదంటే దానికోసం ఎంతటి దారుణానికైనా పాల్పడతామని జిన్నా పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇస్తాడు. 1946 జూలై 16న ముంబైలో ముస్లిం లీగ్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో జిన్నా డైరెక్ట్ యాక్షన్ ని అఫీషియల్ గా ప్రకటిస్తాడు. డైరెక్ట్ యాక్షన్ అర్థం ఏంటి అంటే, తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతటి దారుణానికైనా ఒడిగట్టవచ్చు, ఎలాంటి పవర్ నైనా వాడుకోవచ్చు. తమ మతం కోసం సపరేట్ గా ఒక దేశం కావాలి. మతపరమైన దేశం కోసం ఎంతమంది హిందువులను డైరెక్ట్ గా చంపినా అది పవిత్ర యుద్ధమే అవుతుందని జిన్నా ప్రకటిస్తాడు. పాకిస్తాన్ సాధించడం కోసం పవర్ ని యూజ్ చేసుకుని సృష్టించే మరణకాండనే ఈ డైరెక్ట్ యాక్షన్. ఈ డైరెక్ట్ యాక్షన్ కోసం ముస్లిం లీగ్ లీడర్స్ ఎంచుకున్న మొదటి నగరం కలకత్తా. ఎందుకంటే కలకత్తాలో ముస్లిం లీగ్ పార్టీ అధికారంలో ఉంది. బెంగాల్ రాష్ట్ర సీఎం గా షాహిద్ సుహ్రావర్ది ఉన్నాడు. సో ఎంతటి దారుణానికి ఓడగట్టినా గవర్నమెంట్ కవర్ చేస్తుంది కాబట్టి అడిగేవారే ఉండరు. 1946 ఆగస్టు 16న జిన్నా డైరెక్ట్ యాక్షన్ డే జిహాద్ ని ప్రకటిస్తాడు. ముస్లింలు ఈ డైరెక్ట్ యాక్షన్ డే లో పాల్గొనడానికి బెంగాల్ సీఎం అయిన షాహిద్ సుహ్రావర్ది ఆ రోజుని హాలిడేగా ప్రకటిస్తాడు. ఎవరైతే గవర్నమెంట్ మాట వింటారో ఆ ఆఫీసర్స్ ని తన దగ్గర ఉంచుకొని మిగిలిన రక్షణ దళాలను దూరంగా పంపించేస్తాడు. జిన్నా వెల్ ప్లానెడ్ తో ముస్లిం లీగ్ ముఠాలను హిందువులను చంపడానికి పంపుతాడు. ఇక ముస్లింస్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వారిని రెచ్చగొట్టే విధంగా దారుణంగా మాట్లాడుతాడు. ఈ మీటింగ్ కోసం అప్పట్లో దాదాపుగా 50,000 మంది ముస్లింలు హాజరవుతారు. ఈ మీటింగ్ లో జిన్నా ఎంత
దారుణంగా మాట్లాడతాడు అంటే మన మతం కోసం మనం పాలించడానికి మనకు ఒక పుణ్యభూమి కావాలి. పాకిస్తాన్ ని పొందడానికి భారత్ లో ఉన్న ముస్లింలందరూ చంపడానికి అయినా చావడానికైనా సిద్ధంగా ఉండాలి. ఇక పాకిస్తాన్ పొందాక ఇండియా మొత్తాన్ని కూడా ఆక్రమించాలి. అలా ఆక్రమించిన ప్రాంతంలో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలి. ఈ జిహాద్ లో ఒక్కో ముస్లిం కనీసం 5 మంది హిందువులను చంపాలి. అంటే 1 ముస్లిం ఈజ్ ఈక్వల్ టు 5 హిందూస్. ఒకవేళ చంపలేకపోతే వారి దుకాణాలను, షాప్స్ ని సర్వనాశనం చేయాలి. వారి ఇళ్లకు నిప్పంటించాలి. ప్రతి ముస్లిం కూడా కత్తులను, తుపాకులను, ఆయుధాలను వాళ్ళతో పాటు పెట్టుకోవాలని రెచ్చగొట్టే విధంగా ప్రసంగిస్తాడు. ఈ డైరెక్ట్ యాక్షన్ డే ని ఆగస్టు 16th రోజే ఎందుకు ప్రకటిస్తారు అంటే ఆ రోజు శుక్రవారం. అంతేకాకుండా అది రంజాన్ మాసం. దీనిని అదునుగా చూసుకొని జిన్నా ఇంకో మాట కూడా అంటాడు. ముస్లింలందరూ గుర్తుంచుకోవాలి, రంజాన్ మాసంలో అల్లా జిహాద్ ని ప్రకటిస్తాడు. ఇప్పుడు కూడా రంజాన్ మాసమే. ఈ జిహాద్ ని గెలవడానికి ఎంతటి మారణ హోమాన్ని సృష్టిస్తారో ఇక మీ ఇష్టం అని కత్తులు, తుపాకులు ఇచ్చి మరీ పంపిస్తాడు. ఇక చూస్తుండగానే ముస్లిం లీగ్ ముఠాలు హిందువుల దుకాణాలను ధ్వంసం చేయడం మొదలు పెడతారు. హిందువులు కనిపిస్తే చాలు వారిని కాల్చడం, కత్తులతో నరకడం వంటివి చేశారు. బెంగాల్ సీఎం అయిన సుహ్రవర్ది పోలీసులని ఈ గొడవలో ఇన్వాల్వ్మెంట్ కావద్దు అని ఆర్డర్ వేస్తాడు. ఆ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అంటే మీ ఇంట్లో మీరు మీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు కొంతమంది ముఠాలు వచ్చి మీ కళ్ళ ముందే మీ ఫ్యామిలీని చంపేస్తుంటే ఎంత దారుణంగా ఉంటుంది. అలా హిందువుల ఇళ్లలోకి వెళ్లి వారి తలలను నరికి చంపారు. మనసు కలిచివేసే విషయం ఏంటి అంటే లిచ్చుబాగన్ అనే ఏరియాలో కిశోరామ్ కాటన్ మిల్ అనే కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీలో పనిచేయడానికి బ్రతుకుదెరువు కోసం వచ్చిన 500 మంది హిందూ లేబర్స్ ని అతి కిరాతకంగా నరికి చంపేస్తారు. అప్పటికి ఇంకా బంగ్లాదేశ్ అనేది లేదు. బెంగాల్లోనే ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ ఉండేవి. ఈస్ట్ బెంగాల్లోని నౌఖాలి అనే జిల్లాలో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉండేది. అక్కడ చంపబడ్డ హిందువుల భార్యలను బలవంతంగా ఇస్లాంలోకి కన్వర్ట్ చేశారు. ఎంతో మంది హిందూ మహిళలను బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. కల్కత్తాలోని రాజాబజార్ ఏరియాలో అర్ధనగ్నంగా ఉన్న మహిళల శవాలను వేలాడదీశారు. ఎంతమంది హిందూ మహిళలు అత్యాచారానికి గురయ్యారు అనేది గవర్నమెంట్ కూడా లెక్కించలేకపోయింది. అంటే అప్పటి సంఘటన ఎంత దారుణమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వైలెన్స్ వల్ల 1,50,000 పీపుల్స్ అండ్ 400 విలేజెస్ ఎఫెక్ట్ అయ్యాయి. గవర్నమెంట్ లెక్కల ప్రకారం 20,000 మంది వరకు చనిపోయారు. ఇది కేవలం గవర్నమెంట్ లెక్కలు మాత్రమే. ఎన్నో శవాలను గంగా నదిలో విసిరి పడేశారు. వాటిని రాబందులు పీకు తిన్నాయని అప్పటి మీడియా కూడా ప్రకటించింది. ఎంతో మంది కలకత్తాని వదిలి పారిపోయారు. ఈ ఘటన వల్ల 50 కంటే ఎక్కువ హిందూ టెంపుల్స్ దాడికి గురయ్యాయి. భర్తలు చనిపోయిన హిందూ మహిళల యొక్క పరిస్థితి అతి దారుణంగా మారిపోయింది. హిందువులపై గజనీ మహమ్మద్, మొఘల్స్ చేసిన మతోన్మాదానికి వీళ్ళు చేసిన మారణహోమానికి పెద్ద తేడా ఏం లేదు. ఈ మతోన్మాదం తర్వాత బెంగాల్లోని నవకాలి, తిప్పేరా జిల్లాల్లో హిందూ జనాభా 20% పడిపోయింది. అంటే ఎంత దారుణంగా ఈ మరణకాండ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత దారుణం జరుగుతుంటే అప్పటి కాంగ్రెస్ లీడర్స్ ఏం చెయ్యలేదా అంటే నిజంగానే ఏం చెయ్యలేదు. శాంతి దూత అయిన గాంధీ గారు అయితే ఈ విషయం పైన మౌనవ్రతం పాటించాడు. మన దేశానికే మొదటి ప్రధాని కాంగ్రెస్ లీడర్ అయిన నెహ్రూ గారు జిన్నాని పల్లెత్తి మాట కూడా అనలేదు. కోపం తెప్పించే విషయం ఏంటి అంటే ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ లీడర్స్ చేసిన దారుణాలన్నీ అయిపోయాక 2 నెలల తర్వాత గాంధీ గారు వచ్చి ముస్లింలకు శాంతి పాఠాలు బోధించాడు. ఎంతో మంది మహిళల ఉసురు పోసుకున్న ఆ దారుణాల గురించి గాంధీ గారు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఒక చెంప పైన కొడితే రెండో చెంప చూపెట్టాలి, శాంతిగా ఉండాలి అని క్లాసులు చెప్తాడు. ఈ డైరెక్ట్ యాక్షన్ డే జరిగిన 2 నెలల తర్వాత బీహార్ లో కలకత్తా కిల్లింగ్స్ కి నిరసనగా అల్లర్లు మొదలవుతాయి. ఈ వైలెన్స్ కి మాత్రం నెహ్రూ గారు క్షణాల్లోనే రియాక్ట్ అవుతాడు. ఈ అల్లర్లు మొదలైన కొద్ది క్షణాల్లోనే నెహ్రూ గారు మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ అల్లర్లలో ఒక ముస్లిం ని మీరు చంపాలని చూసినా ఫస్ట్ నన్ను చంపాలి, ఆ తర్వాతే ముస్లింలని టచ్ చేయాలి అని పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ కలకత్తా కిల్లింగ్స్ టైంలో అంతమందిని చంపేస్తుంటే, మహిళల పైన అత్యాచారాలు జరుగుతుంటే కూడా హ్యుమానిటీ గుర్తుకు రాలేదు. అప్పుడు అందరు లీడర్స్ కూడా మౌనవ్రతం పాటించారు. కానీ బీహార్ లో ముస్లింలని టార్గెట్ చేస్తున్నారు అని తెలియగానే హ్యుమానిటీ, సెక్యులరిజం నెహ్రూ గారికి గుర్తొస్తుంది. ఇండియా నుండి పాకిస్తాన్ విడదీసే టైంలో కూడా సింధ్ అండ్ పంజాబ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నరమేధం సృష్టిస్తాడు ఈ జిన్నా. ఈ అల్లర్లు, ఈ మారణహోమాల మధ్యనే ఇండియా నుండి పాకిస్తాన్ ని డివైడ్ చేశారు. ఒక్కరి మతరాజ్యం స్వార్థం కోసం ఇంతమంది ప్రాణాలు బలి కోరడం ఎంతవరకు కరెక్ట్? దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఉపయోగపడినట్టయితే మీ సపోర్ట్ గా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ కంటెంట్స్ తో నెక్స్ట్ వీడియోస్ మీకోసం తెస్తూనే ఉంటాను. మరో అమేజింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.